ఒక గురువుగారి దగ్గరికి అదే పద్యాలు కవితలు బాగా రాస్తారన్నమాట. ఆయన దగ్గరికి వాళ్ళ శిష్యుడు వచ్చాడు. వచ్చి గురువుగారు ఈ మధ్య మన గ్రూప్లో పెడుతున్న పద్యాలు మీరు రాసినవేనా అండి అంటే నేను రాసినవే అంటే ఇంతకుముందు చెప్పారా అంటే లేదు లేదు ఇంతకుముందు కాదు ఇప్పుడే నేను కొత్తగా రోజు పెడుతున్నాను ఏ రోజుకి ఆ రోజు కొత్తవే అని చెప్పారు. అదేంటి అలా అడిగామంటే లేదండి ఇంకో పెద్ద ఆయన ఉంటారు మన పెద్ద ఆయన ఇంతకుముందు ఇప్పుడు పాత ఆయన చనిపోయారు కూడా ఆయన పద్యాల్లాగే ఉన్నాయండి సేమ్ అంటే అంటే ఆయన పద్యాల్లో కొన్ని నాకు కలవచ్చయ్యా కానీ నేను ఆయన ఎలా రాస్తానంటే లేదండి పద్యాలు సేమ్ టు సేమ్ వచ్చాయండి అంటే అదేంటి నీకెలా తెలుసు అంటే లేదండి నేను ఆ పద్యాలు చదివాను ఇంతకుముందు కూడా అందుకోసమే ఈ పద్యాలు కూడా నాకు అలాగే తెలుస్తున్నాయి సేమ్ మీ పద్యాలు కూడా అలాగే వస్తున్నాయండి అంటే ఓ అవునా నువ్వు ఆ బుక్ ఎక్కడ చూసావు అంటే మీ ఇంట్లోనే చూశానండి మీ ఆ సేమ్ ఉన్న పుస్తకం కూడా మీ ఇంట్లోనే నేను చూశాను అన్నారు. ఓ అవునా నేను రాసింది అక్కడ పెట్టి సూర్యగాడికి చెప్తాను ఒరే మన దాంట్లో గ్రూప్లో పెట్టరా అని వాడు నేను రాసిన దాని బదులు ఆ పుస్తకంలో ఉన్నవి టైప్ చేస్తున్నట్టున్నాడు చూసుకోలేదయ్యా ఈసారి చూసుకుంటానులే అన్నాడు. ఓ అవునా అండి